మ్యాట్రిమోనియల్ సైట్స్లో జరిగే మోసాలు అన్నీ కావు. సో జాగ్రత్తగా లేకపోతే చాలామంది మోసగాళ్ళు అక్కడ ఉంటారు. అలాంటి మోసం ఇంకోటి జరిగింది. ఒక వ్యక్తి, ఇంకా చెప్పాలంటే ఒక అంకుల్, దాదాపుగా మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా 250 మందిని మోసం చేశాడు. అతను ఎవరు, ఎలా మోసం చేశాడు, ఈ విషయం ఎలా బయటకు వచ్చింది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, మ్యాట్రిమోనియల్ మోసాలు కనీసం వారానికోసారైనా బయటపడతానంటే, అయితే ఇది చాలా ఎక్సెప్షనల్. 250 మందిని మోసం చేశాడంటే అతను ఎవరు, అతను ఏం బ్యాక్గ్రౌండ్, ఏ విధంగా మోసం చేయగలిగాడు? ఇప్పుడు ఒకటేంటంటే జబర్దస్త్ షోలో ఇలాంటివి చూస్తుంటాం మనం. ఇలాంటివి తీసుకుని సుడిగాలి సుధీర్ అని అతను ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టరు అమ్మాయిలను చూస్తుంటేనే లొట్టలేసుకుంటూ ఉంటాడు. అది జబర్దస్త్ ప్రోగ్రాంలో హైలైట్ పాయింట్గా చూపిస్తూ ఉంటారు. అలానే ఇప్పుడు సుడిగాలి సుధీర్ లాగానే సుడిగాలి నరేష్ అని అతను మ్యాట్రిమనీలో లాగిన్ అయ్యారు. జనరల్గా మ్యాట్రిమనీలో ఏంటంటే మ్యాట్రిమనీకి బాగా డిమాండ్ ఉంటుంది. మ్యాట్రిమనీ అనేది పెద్ద సంస్థ, దానికి సంబంధించి కొంత వాల్యూ ఉంది. అనేక మంది వధూవరుల కోసం వెతుక్కునేటువంటి ఒక వేదికగా అది ఉంది, పాపులర్ అయింది. మ్యాట్రిమనీలో నరేష్ అని అతను లాగిన్ అయ్యాడు. అది కూడా నకిలీ అకౌంట్ తోటి, నకిలీ ఐడి తోటి నకిలీ అకౌంట్ని క్రియేట్ చేసి తను 25 సంవత్సరాలు వెనక ఫోటో ఒకటి పెట్టి లాగిన్ అయ్యాడు. అంటే అంకులు, ఆ అంకులు ఆ విధంగా లాగిన్ అయ్యి 250 మంది ఆంటీల్ని, అమ్మాయిల్ని లోపరుచుకొని ఎంజాయ్ చేయడంతో పాటు మోసం చేశాడు. ఇది బెంగళూరు పోలీసులకి తెలిసింది. ఇప్పుడు 51వ ప్రయత్నం చేస్తున్నప్పుడు బెంగళూరు పోలీసులకి తెలిసి బెంగళూరు పోలీసులు అతని మీద కేసు కట్టి విచారణ చేస్తున్నారు. అది కూడా ఏంది, బెంగళూరు ఇప్పుడు చెన్నైకి సంబంధించినటువంటి ఒక ఆంటీని వల్ల వేస్తున్నప్పుడు ఆ సందర్భంగా ఈ బెంగళూరు రమ్మన్నప్పుడు బెంగళూరు ఆవిడ వస్తుంటే ఈయన టికెట్స్ బుక్ చేసుకునిరా నువ్వే అంటే, యాక్చువల్గా నేనే బుక్ చేస్తాను, నువ్వు వచ్చేయని చెప్పన్నాడు. సో నువ్వే వచ్చేసేయి, నేను పర్సు మర్చిపోయాను, నువ్వే వచ్చేసి నేను తర్వాత నేను అడ్జస్ట్ చేస్తాను అని చెప్తే ఇక్కడ తీరా వచ్చిన తర్వాత అనుమానం వచ్చి ఆవిడ కేసు పెడితే మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం కదిలింది ఇతని వ్యవహారం. ఏంటంటే మొత్తం అతను చేసే డ్యూటీ ఏంటంటే మ్యాట్రిమనీ సైట్లోకి లాగిన్ అయిపోయి నకిలీ అకౌంట్లతో అమ్మాయిలకి వెరవేయటం, ఆంటీలకి వెరవేయటం, ఇదే జరుగుతుంటుంది. సో మ్యాట్రిమనీ సైట్లో కనిపించేటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దీన్ని బట్టి చూస్తే కనుక 1కి 10 సార్లు డైరెక్ట్గా చూసిన తర్వాత మనం ఒక అడుగు వేయాలి అనేదానికి ఇదొక సంకేతం. లేదంటే చేతిలో డబ్బులతో పాటు శీలాన్ని కోల్పోవాల్సి వస్తుంది అనేదానికి ఈ నరేష్ పూరి గోస్వామి అతని పేరు. నరేష్ పూరి గోస్వామి ఇతని పూర్తి పేరు. ఈ అంకుల్, ఇతని అంకుల్ నరేష్ పూరి గోస్వామి అంకుల్. మ్యాట్రిమనీ వెబ్సైట్లో ఇతను లాగిన్ అయిపోయి దుర్వినియోగం చేసి ఐడీలు ఇతను ఎవరెవరైతే అమ్మాయిలను లోపరుచుకోవాలో అట్లా లోపరుచుకునేటువంటి కార్యక్రమం ఇది. పెళ్లి సంబంధాల పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరినీ లోపరుచుకోవడం అనేది ఇతని యొక్క దైనందినటువంటి కార్యక్రమం. ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం 250 మంది మహిళలను, యువతులను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాడు ఈ నరేష్ గోస్వామి అంకుల్. బెంగళూరు సిటీ పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు అతన్ని. బెంగళూరు సిటీ పోలీసులు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో నకిలీ ఖాతాలు ఎన్ని సృష్టించాడు అనే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతను నరేష్ పూరి గోస్వామి అలియాస్ నరేష్ పేరుతోటి ఇతను లాగిన్ అయ్యి వితంతువుల్ని, విడాకులు తీసుకున్న మహిళల్ని టార్గెట్గా చేసుకొని ఇతను ఈ మోసాలకి పాల్పడుతున్నాడు. అతని డ్రీమ్ ఏంటంటే వీలున్నంత ఎక్కువ మంది లేడీస్ తోటి ఎంజాయ్ చేయాలి అనేది అతని యొక్క టార్గెట్. అతను ఏం చెప్పుకుంటున్నాడు, ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్నాను అని చెప్పి పరిచయం అవుతున్నాడు ఈ లేడీస్కి. అయిన తర్వాత మహిళలను మోసం చేయటం ప్రారంభిస్తున్నాడు ఈ నరేష్ పూరి గోస్వామి అలియాస్ నరేష్ అంకుల్. సో ఇతను తాజాగా ఏంటంటే కోయంబత్తూరుకు సంబంధించినటువంటి ఒక మహిళకి వల వేశాడు. వల వేసి పెళ్లి చర్చల కోసం రమ్మని చెప్పి బెంగళూరు రమ్మని చెప్పి ఆహ్వానించాడు. ఈ ఆహ్వానించిన కాలంలో టికెట్ నువ్వే రిజర్వేషన్ చేసుకున్నా, డబ్బులు తర్వాత వస్తాయి, పర్సు ఇంట్లో మర్చిపోయాను నేను,
సో నువ్వే బుక్ చేసుకొని వచ్చేసి అని చెప్పేసి ఆమెకి మాయ మాటలు చెప్పేసి ఆమెను ఇక్కడికి రప్పించుకునే ప్రయత్నం చేశాడు. సో ఇతను ఎవరైతే నరేష్ ఉన్నాడో 2 సిమ్ కార్డులు కొనుక్కొని వాటిని వాడుతున్నట్టు పోలీసులు గుర్తించాడు. నకిలీ సిమ్ కార్డులు 2 కొనుక్కొని వాడుతున్నాడని చెప్పి పోలీసులు గుర్తించాడు. ఇంకోటి ఏంటంటే హిందీ పత్రికల్లో పెళ్లి చేసుకోవడానికి వచ్చేటువంటి యాడ్స్ మహిళలు ఇస్తారు కదా, మహిళలకు వధువు కావాలని వరుడు కావాలని చెప్పి ఇస్తారు కదా, ఆ హిందీ పత్రికల్లో వచ్చేటువంటి వాటిని యాడ్స్ని ఎక్కువగా గుర్తించి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుంటాడు. ఫస్ట్ ఎలా మోసం చేస్తాడనే దానికి ప్రధానంగా హిందీలో సంబంధించి ఈ వధువరులు ఆహ్వానం అని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని అక్కడి నుంచి ట్రేస్ అవుట్ చేసి నరేష్ ఆ తర్వాత ఫోన్లో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు. ఏదో రకంగా నమ్మించి అతను కస్టమ్స్ ఆఫీసర్గా పరిచయం చేసుకుని ఆ తర్వాత అనేక రాష్ట్రాలని ఎంతమందిని మోసం చేశారు అనే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రాథమికంగా రాష్ట్రాల వారీగా ఎంతమంది అమ్మాయిలని మోసం చేశాడని చెప్పి లిస్ట్ అవుట్ చేశారు బెంగళూరు సిటీ పోలీసులు. చేస్తే ఆ రాష్ట్రాల్లో రాజస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళు 56 మంది ఉన్నారు ఆంటీలు. ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు 32 మంది ఆంటీలు ఉన్నారు. ఢిల్లీకి సంబంధించినటువంటి వాళ్ళు 32 మంది ఉన్నారని పోలీసులు గుర్తించారు. అంటే అతనికి బాధితులు, అతని బారిన పడి శీలాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, మోసపోయినటువంటి వాళ్ళు. అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు 16 మంది ఆంటీలు ఉన్నారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు 13 మంది ఆంటీలు కానీ అమ్మాయిలు కానీ. గుజరాత్కు సంబంధించినటువంటి వాళ్ళు 11 మంది ఉన్నారని చెప్పి పోలీసులు నిర్ధారించారు విచారణలో. అతను విచారించి అరెస్ట్ చేసి సిటీ పోలీసులు విచారిస్తే రాష్ట్రాల వారీగా ఎంతమంది ఆంటీల్ని ఎంతమంది అమ్మాయిల్ని లోబరుచుకొని ఎంజాయ్ చేశాడు అతను, శారీరకంగా కానీ లేదా ఆర్థికంగా కానీ ఇలా మోసం చేశాడు అనేది మొత్తం కూపీలు అవుతున్నారు బెంగళూరు పోలీసులు. అంటే 250 మంది ఆంటీల్ని అమ్మాయిల్ని మోసం చేసేంత వరకు ఈ మ్యాట్రిమనీ సైట్లని, అలాగే పెళ్ళి యాడ్స్ ఇస్తారు కదా, పెళ్ళికి సంబంధించి యాడ్స్ ఇస్తారు కదా, ఆ యాడ్స్ని బేస్ చేసుకొని ఈ అమ్మాయిల్ని ఆంటీల్ని లోపరుచుకొని ఇతను గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాడు. బెంగళూరు కేంద్రంగా చేసుకుని బెంగళూరులో ఇతను ఉంటాడు. సో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఇంకా రావాల్సి ఉంది. ఇంకా చాలామంది ఆంటీల్ని అమ్మాయిల్ని కూడా ఇతను లోబరుచుకున్నారు. ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం ఈ డేటాని వాళ్ళు బయట పెట్టారు బెంగళూరు పోలీసులు. అంటే దీన్ని బట్టి లేడీస్ ఎంత జాగ్రత్తగా ఉండాలి, వధూవరులు కావాలను అనేది యాడ్స్ ఇవ్వటం కానీ, లేదా మ్యాట్రిమోనీలోకి వాళ్ళు లాగిన్ అయిపోయి వాళ్ళ ఫోటోలను అప్లోడ్ చేయటం, వివరాలను ఇవ్వటం, ఇవన్నీ ఎంత ప్రమాదకరమో అనేది ఈ సంఘటన మనకు అలర్ట్ చేస్తుంది. కాబట్టి మ్యాట్రిమోనీని నమ్ముకోవద్దు పూర్తి స్థాయిలో. మ్యాట్రిమోనీని మనం తప్పు పట్టడం, మ్యాట్రిమోనీ అనేది ఒక జస్ట్ పరిచయ వేదిక. మనం పరిచయం అయిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండాల్సింది మనమే కదా. పరిచయ వేదిక. కానీ పరిచయ వేదిక అయినంత మాత్రాన డైరెక్ట్గా వెళ్ళేసి పెళ్లి చూపులకు పోయి మోసపోవటం ఇవన్నీ ఉండకూడదు. ఫస్ట్ ఇతను ఏంటంటే ఎక్కువగా వితంతుల్ని, ఒంటరి మహిళల్ని టార్గెట్ చేశాడు. ఇతను ఎక్కువగా ఆంటీల్ని టార్గెట్ చేసి ఇతను ఈ పని చేశాడు. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి మరి అతను యాక్చువల్గా 25 సంవత్సరాలు క్రితం ఫోటోని అప్లోడ్ చేసి మోసం చేస్తున్నాడంట అతను. అంటే అతని ఏజ్ని ఒక 25 సంవత్సరాలు నొక్కేశాడు. అంటే ఒక 50 సంవత్సరాలు అంకులు 20 సంవత్సరాలలాగా చేసేసాడు. నాయక్ సినిమా అని ఒకటి ఉంటుంది సార్, రామ్ చరణ్ సినిమా. ఆ సినిమాలో కూడా బ్రహ్మానందం పెళ్లి చూపులకు వెళ్తా తన చిన్నప్పుడు ఫోటో పెడతాడు, యంగ్ వయసులో ఉన్న ఫోటో. అతనేమో మన బ్రహ్మానందం ఇప్పుడున్న పొజిషన్లో తన చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఆనందం బ్రహ్మ టైంలో ఎలా ఉండేవాడు, అలాంటి ఫోటోలు పంపించేవాడు అనమాట. అది కూడా మంచి కామెడీ బీట్. సో ఇప్పుడు చెప్తుంటే సేమ్ ఇదే గుర్తొస్తుంది. నరేష్ అంకుల్ కూడా అదే చేసినట్టున్నాడు. 50 సంవత్సరాలు 50+ ఉండి ఉంటాడు. 50+ కాస్త 25కి తీసుకెళ్ళిపోయాడు. 25 years క్రితం ఫోటో పెట్టి ఆంటీల్ని అమ్మాయిల్ని తనకు లోపరుచుకొని ఈ మ్యాట్రిమోనీ సైట్లు కానీ లేదంటే పెళ్ళి సంబంధించిన ప్రకటనలు కానీ వీటన్నిటిని ఫోన్ నెంబర్లు సేకరించి అతను అదే పనిలో 250 మందిని అంటే ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది మోసపోయారు అనేది విచారిస్తున్నారు. అతని ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు సో ఎంతమంది బయటకు రావట్లేదు తెలియదు కదా, కూడా తెలియదు. అదే పోలీసులు చెబుతున్నారు, ఇంకా తెలియట్లేదు. ఇప్పుడు వరకు అయితే 250 మంది లిస్ట్ అయితే వచ్చింది అని చెప్పి చెబుతున్నారు. సో ఇది కొంత అంటే మారాలి. మోసం చేసే వాడికన్నా కూడా మోసపోయే వాళ్ళే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడితే వాళ్ళు శీలాన్ని కాపాడుకుంటారు, అదర్వైజ్ ఇలానే మోసపోతుంటారు. సో మ్యాట్రిమోనీ అనేది ఇప్పుడు ఈవెన్ మనకు
ఇక్కడ పెళ్లి కుదురుస్తామని చెప్పి కొన్ని ఉంటాయి, అవును. వాటిని ఏదో అంటారు మ్యారేజ్ లింక్స్ అని మ్యారేజ్ లింక్స్ అని, మ్యారేజ్ బ్యూరోస్ అని మ్యారేజ్ పెట్టుకుంటారు. బ్యూరోస్ అని ఉంటాయి ఇవన్నీ చాలా వరకు విచార కొంపులే, అన్నీ. దాదాపుగా విచార కొంపులే ఉంటాయి. సో అక్కడ వాటిని గమనించకపోతే కనుక ఇట్లా మోసపోతుంటారు. ఓకే సార్. సో మోసగాళ్ళు ఎప్పుడు మన చుట్టూనే ఉంటారు. సో మనమే జాగ్రత్తగా ఉండాలి. సో మ్యాట్రిమోనియల్ సైట్స్ అని లేకపోతే మ్యారేజ్ బ్యూరోస్ అని చెప్పి వచ్చేవాళ్ళని ఎవరిని నమ్మద్దు. ముందు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే మీ విషయాలు చెప్పండి. అంతే తప్ప తొందరపడి ఎలాంటి పనులు చేయదు. ఎందుకంటే చేస్తే ఎలాంటి వాళ్ళే తర్వాత రేపొద్దున మోసపోయే అవకాశం ఉంటుంది మనం అంటున్నాం. సో ఇది వాళ్ళ టాపిక్. థ్యాంక్ యూ.